హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. సంక్రాంతి కోసం అని చెప్పి వైజాగ్ రావడం, అక్కడి నుంచి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళడం, మళ్ళీ బెంగళూరు రావడం, దీనివల్ల వెదరు వాటర్ చేంజ్ వల్ల నాకైతే కోల్డ్ అండ్ కాఫ్ కూడా వచ్చింది. సో దానివల్ల నా వాయిస్ అయితే మీకు కొంచెం బ్యాడ్గా వినిపిస్తుంది, ఏమనుకోవద్దు. ఈ వ్లాగ్లో అయితే నేను ఒక ర్యాండమ్ డే షూట్ చేస్తున్నానండి నేను. సో 20th మా రిటర్న్ జర్నీ ఫ్రమ్ విశాఖపట్నం టు బెంగళూరు. సో మార్నింగే సన్ రైజ్ చూద్దాము, అలానే బీచ్ ఒకసారి చూద్దాము అని చెప్పి ఇంకైతే మేము స్టార్ట్ అయ్యాము. సో ఇది అయితే మేము వెళ్తున్నది వైజాగ్లో బీచ్ అండి. సో మేముండేది సింహాచలం కదా, సింహాచలం నుంచి వైజాగ్ బీచ్కి ఆల్మోస్ట్ ఒక 40 minutes అలా పడుతుంది త్రూ ముడ్సర్లోవా. సో వైజాగ్ బీచ్కి అయితే వచ్చాము. సో బీచ్ చూడగానే చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడి నుంచి అయితే ఇప్పుడు ఋషికొండ వెళ్తున్నాం మేము. సో ఇంతకుముందు మీకు ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఋషికొండ క్లోజ్ అయ్యి ఉందన్నమాట. సో క్లోజ్ అయిన దాన్ని ఇప్పుడు ఓపెన్ చేశారు ఇప్పుడు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళొచ్చు, వ్యూ పాయింట్ చూడొచ్చు. అండ్ ఇదంతా కూడా ఋషికొండకి వెళ్ళే వే అండి. చెట్లతో ఎంత అందంగా ఉందో, మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్, కార్ విండోస్ అలా దించి వెళ్తే ఎంత హాయిగా అనిపించిందో. ఇదేనండి ఋషికొండకి వెళ్ళేది వ్యూ పాయింట్ వే. సో వ్యూ పాయింట్ అంతా కూడా చాలా బాగా సన్ రైజ్ పడి ఆ బీచ్లోని చాలా అందంగా కనిపించింది. 하는 일마다 망치는
చాలామంది సన్సెట్ చూడడానికి ఇష్టపడతారు, బట్ కొంతమందికి మాత్రమే సన్ రైజెస్ అంటే ఇష్టం ఉంటుంది. సో మాకైతే బోత్ సన్సెట్స్ అండ్ సన్ రైజెస్ రెండు చూడడం ఇష్టం. ఎక్కువగా చూడాల్సింది సన్సెట్స్ అంటే మాకు కూడా ఇష్టం అనమాట. కాకపోతే వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్ ఉంటుంది కదా, సో అలాంటి టైంలో మాత్రం సన్ రైజ్కి మాత్రమే మేము ప్రిఫరెన్స్ ఇస్తాం, మేము సన్సెట్ కంటే కూడాను. సో సన్ రైజ్ ఇప్పుడు వింటర్ కనుక కొంచెం చల్లగా ఉంది. సమ్మర్స్లో అది సన్ రైజ్ వైజాగ్లోని కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే చల్లగా ఉంది కనుక మంచిగా సన్ రైజ్ టైం అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము. సన్ రైజ్కి వెళ్ళలేకపోయాము, కానీ వ్యూ అయితే చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. అలా సముద్రపు అలలు వింటూ ఆ సౌండ్తో అలా ఉండొచ్చు. కొబ్బరికాయలు చెప్తాను నేను. ఏం పేరు? గంగాబావ. మేము బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఎంవిపిలో శ్రీదేవి హోటల్ అని ఉంటుందండి. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి తింటాము. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఆ ఆంటీ మన సబ్స్క్రైబర్ కూడాను. సో ఎప్పుడు చెప్తూ ఉంటారు మేము వెళ్ళిన ప్రతిసారి మన వీడియోస్ బాగుంటాయి, బెంగళూరులోనివి అండ్ వైజాగ్లోనివి కూడా సంక్రాంతి వీడియోస్ బాగుంటాయి అని చెప్పి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత పక్కనే మనకి టీ పాయింట్ ఉంటుంది. సో టీ పాయింట్లో హార్లిక్స్ తాగుతాము మేము ఎప్పుడు కూడాను. మా ఇద్దరికి కూడా హార్లిక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఆ రోజైతే ఆఫీస్ డే వల్ల ఫుల్ వర్క్లో ఉన్నాము. అండ్ అందుకనే ఇక్కడైతే మా ఫ్లైట్ ఈవినింగ్ బుక్ చేసుకున్నాము, 9కి అలా బుక్ చేసుకున్నాం అనమాట. కాకపోతే ఇంటి దగ్గర డిన్నర్ చేసి ఇంక స్టార్ట్ అయ్యేసరికి 7:30 అయిపోయింది. సో ఇక్కడైతే ఈశాని వాళ్ళ నాన్నమ్మ చాలా మిస్ అవుతున్నారు అనమాట, అత్తమ్మ పాపం. ఎందుకంటే 1 వీక్ ఉన్నాం కదా, అండ్ మేము కూడా చాలా మిస్ అవుతున్నాము. సో మళ్ళీ వేగంగా రావాలి బెంగళూరుకి అని. సో అది అయిపోయిన తర్వాత ఇంకా వైజాగ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. సో ఎయిర్పోర్ట్ అంతా కూడాను చాలా బిజీగా ఉంది. సో దానివల్ల ఏంటంటే మాకు ఎక్కువ టైం దొరకలేదు. సో వెంటనే వెళ్ళిపోయాము. సో ఫ్లైట్ కూడా ఏం డీలే లేకపోవడం వల్ల 9:30 నుంచి 10:45కి దించేసింది బెంగళూరులో. సో చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే నైట్ టైం కదా, పిల్లలతో కొంచెం ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి నిద్ర వస్తుంది, సో క్రాంకీ అవుతారని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ ఈసారి అయితే ఈశాని ఏం క్రాంకీ అవ్వలేదు, బాగానే ఆడుకుంది ఫ్లైట్లో. అండ్ దాని తర్వాత ఫ్లైట్లో మనం ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు ఈశానికి ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ తినే అలవాటు ఉంది కనుక కొంచెం స్నాక్స్, దాంతోపాటు టాయ్స్ కూడా నేను తీసుకెళ్ళాను. సో దానివల్ల ఒక 1.5 hour అయితే మేనేజ్ చేయగలిసాము ఈజీగానే. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ లగేజ్ కలెక్షన్ కోసం అని చెప్పి వచ్చాము. సో త్వరగా వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకునే కంటే కూడాను కాసేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని లేట్గా వెళ్దామని అనుకున్నాము. బట్ ఆల్రెడీ మేము వెళ్ళేసరికి మాదే లాస్ట్ బ్యాగ్. సో చాలా ఫన్నీగా అనిపించింది మాకు, ఏంటి ఇంతసేపు మేము బయటనే ఉన్నామా అనిపించింది. ఆ లగేజ్ బ్యాగ్ లాస్ట్లో వస్తుంది మాదే. అది బాగా వెక్స్ అయిపోయాం. టైం ఇప్పుడు వచ్చేసరికి 11:30 అవుతుంది. ఫ్రూట్ లేక వీడియో నీకు దానికి నా ఫుటేజ్ తెలుసా నీకు ఆ విషయం?
అర్ధరాత్రి 12 గంటలకి కాఫీ. వీడిది కానీ హట్టి కాఫీ అంత టేస్ట్ అలా రాదు. హట్టి కాఫీ కొడితే బాగుంది. అది టీటీలో పెట్టుకోలేదు. కోస్తా కాఫీ, ఎవరైనా కాఫీ నచ్చిన వాళ్ళైతే హట్టి కాఫీ తాగండి. టెర్మినల్ 1లో ఉంటుంది, అదైతే బాగా టేస్ట్ ఉంటుంది. మంచి ఫిల్టర్ కాఫీ తాగిన ఫీల్ ఉంటుంది. ఇది బాగుంది, బట్ హట్టి కాఫీ అంత టేస్ట్ రాదు. కోదాసా? కోదాస్ స్పెల్లింగ్. నాకైతే ఇంకా పొంగల్ వెకేషన్ ఇంకా కొన్ని డేస్ ఉంటే బాగుందని అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ బెంగళూరు వచ్చిన తర్వాత మన పని మళ్ళీ మనమే చేసుకోవాలి అని చెప్పి కొంచెం అది టఫ్గా అనిపిస్తుంది అనమాట. బ్యాక్ టు ఆఫీసు అండ్ దెన్ మళ్ళా రొటీన్ అదంతా కూడా స్టార్ట్ చేయాలంటే కొంచెం దీనిగా అనిపిస్తుంది. ఎనీవే అది అయిపోయిన తర్వాత ఇంకా క్యాబ్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. సో క్యాబ్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి 12:30 అయిపోయిందండి. ఎందుకంటే క్యాబ్ బుక్ చేసుకొని మా ఇంటి దగ్గర నుంచి అంటే ఎయిర్పోర్ట్కి ఒక 30 minutes 40 minutes అలా పడుతుంది. సో అందుకని చెప్పి ఇంటికి వచ్చేసరికి 12 o'clock అయిపోయింది. అండ్ ఇంటికి రాగానే ఇషమ్మ వాళ్ళ బాబాయ్ అండ్ పిన్ని అయితే తనకి హై చైర్ ప్రజెంట్ చేశారు. ఇది సర్ప్రైజ్ అని చెప్పారనమాట. సో ఏంటని చూసేసరికి హై చైర్ ఇషాని కోసం అని చెప్పి, యాక్చువల్గా ఇప్పుడు తను హై చైర్లో కూర్చొని తన ఫుడ్ తను తినాలి అని చెప్పి డాక్టర్ చెప్పారు. మేబీ దానివల్ల అనుకుంటా వాళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇది ఐకియాలో తీసుకున్నారండి. క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ టు సంపత్ బాబాయ్ అండ్ సౌజీ పిన్ని. ఎంత కాదనుకున్నా కూడాను మన ఇంటికి మనం వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నాకైతే నా మొక్కలు చూసుకొని నా ఇల్లు చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్ మీ యువర్ స్వీటీ. టాటా, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.